ఆ సీరియల్లా మాట్లాడుకోవాలంటే గంటల కొద్దీ మాట్లాడవచ్చు, రోజుల తరబడి మాట్లాడవచ్చు, నెలల తరబడి కూడా మాట్లాడవచ్చు. ఒకే సబ్జెక్ట్ని వేరు వేరు వ్యక్తులు మాట్లాడినా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీద వాళ్ళు ఆ విధంగా వాడుకొని మాట్లాడిస్తారు అనే అంశాన్ని కూడా మనం ధ్యానం చేసాం. సరే, ఈరోజు కొద్ది విషయాలు. 2వ పేతురు 1వ అధ్యాయము 3-4 వచనాలు రచించారా మైక్ తీసుకొని 2వ పేతురు 1వ అధ్యాయము 3-4 తన మహిమను బట్టి మొదటి నుంచి చదవండి, నో ప్రాబ్లం. యేసుక్రీస్తు దాసుడును, యేసుక్రీస్తు 2వ పేతురేనా? యేసుక్రీస్తు దాసుడును దాసుడైన ఉంది దాంట్లో. ఓకే. అపోస్తలుడైన అపోస్తలుడైన పేతురు. ఓకే. మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసమును పొందిన వారికి శుభమని చెప్పురు అయినది. ఏమంటున్నాడంటే ఒక నిమిషం ఆగుదాం. అక్కడ ఎవరికి అసలు అడ్రస్ ఎవరో చేస్తున్నాడు? యేసుక్రీస్తు దాసుడు రాస్తున్నాడు. ఎవరికి? అమూల్యమైన విశ్వాసం పొందినవాడు. మనం పూర్వకాలం లెటర్స్ రాసుకునేవాడు. రాశారా? మీకు ఈ కాలం వాళ్ళకి లెటర్స్ తెలియదు, అంతా ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి. అప్పట్లో లెటర్ మీద ఏమైనా రాసేవాళ్ళం? హెడ్డింగు, ప్రేమన్నా లేకపోయినా ప్రియాకి ప్రియమైనా అమ్మగారికో నాన్నకి. అప్పట్లో అసలు ఊరు వదిలి బయటకు వచ్చేవాడు కాదు. ఒకవేళ ఎవడన్నా చదువుకోవడానికి పట్టణానికి వస్తే కమ్యూనికేషన్ సిస్టమ్ ఏముంది అప్పట్లో? ఇది ఒక్కటే. డబ్బులు పంపించాలంటే దేని ద్వారా పంపాలి? మనీ ఆర్డర్. పోస్ట్ మ్యాన్ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉండాలి. అంత కష్టమైన పరిస్థితుల్లో కూడా ఆ రోజుల్లో చదువుకున్నారు. సరే, అడ్రస్ చేయటమే. ఇక్కడ ఎవరికి అడ్రస్ చేస్తున్నాడు ఈయన? అమూల్యమైన విశ్వాసము పొందినవాడు. విశ్వాసం ఎక్కడ దొరుకుతుందండి? అసలు మన యేసు ప్రభువు నమ్ముకోవడం ఎట్లా నమ్మాము? అది మన గొప్పతనమా? మనం నమ్ముకోవాలని నమ్ముకున్నావా? మనకు నమ్మిక కలిగింది కాబట్టి నమ్ముకున్నావా? అసలు ఎట్లా వచ్చింది ఆ విశ్వాసం మనలో? విశ్వాసం కలిగించిన వాడు. అసలు సిలువే లేకపోతే విశ్వాసం ఉంటుందా? అసలు మనం ఎక్కడ వెళ్ళినా మళ్ళీ కంబ్యాక్ ఎక్కడ రావాలి? మనం సిలువ దగ్గరికే రావాలి. సిలువ చుట్టూనే ప్రతి మాట, ప్రతి ప్రసంగం, ప్రతి పాట, ప్రతి ఆరాధన, ప్రతి విషయం కూడా సిలువ చుట్టూ తిరుగుతాం. భూమి చుట్టూ ఎవరు తిరుగుతారట? భూమి చుట్టూ ఎవరు తిరుగుతారు? అది సూర్యుడి చుట్టూ ఎవరు తిరుగుతారు? అదేదో కక్ష ఉంది తిరుగుతున్నట్టుగా మనం కూడా, మన ఒక విశ్వాసం, ఒక దేవుని బిడ్డ ఎక్కడ రావాలి? సిలువ లేకపోతే. మీరు కొన్ని డెనామినేషన్స్లో గమనిస్తే ప్రతి ఆదివారం వాళ్ళు సిలువ మీద ఒక టాపిక్ ఉంటుంది. 10 minutes 15 minutes ప్రతి ఆదివారం వాళ్ళ టేబుల్ ఉంటుంది. అసలు సిలువ ధ్యానం ప్రతి వారం ఉంటుంది. ఆ డెనామినేషన్ పేరు ఇక్కడ చెప్పకూడదేమో, నేను బిగినింగ్లో ఆ డెనామినేషన్ వెళ్ళేవాడు. సిలువ లేకుండా అసలు ఆదివారం ఉండదు అన్నమాట. ఎందుకంటే సిలువ ద్వారానే మనకేమొస్తుంది? శక్తి వస్తుంది. సిలువ ద్వారానే మనకేమొస్తుంది? ఆశీర్వాదాలు వస్తాయి. ఇక అక్కడ చెప్పుకుంటా పోతే చాలా చాలా ఉంటాయి. కనుక సిలువ ద్వారా మనకు మొట్టమొదటి ఆశీర్వాదం ఇక్కడ ఏమొచ్చింది? అమూల్యమైన విశ్వాసం. దేవుడిని నమ్మాలి. ఎట్లా నమ్మాలి? ఒకడు దేవుడిని నమ్మాడంటే ఆత్మ సహాయం లేకుండా, దేవుని ఆత్మ లేనివాడు నావాడు వాడు. దేవుని ఆత్మ మనం ఒప్పించకపోతే, దేవుని వాక్యం మనం సంధించకపోతే, ఆ శిలువ దర్శనం మనకు రాకపోతే, కలగకపోతే మన యేసుప్రభు దేవుడిని ఒప్పుకుంటామా? చాలామంది ఉన్నారు కదా ఇప్పుడు బయట. వాళ్ళు ఎందుకు రాలేకపోతున్నారు? ఆ దర్శనం వాళ్ళకి లేదు. ఆత్మ వాళ్ళని ఒప్పించట్లా, వాళ్ళలో ఆ విశ్వాసం లేదు. కానీ ఏమంటున్నా, అందుకని ఏమంటున్నారు వాళ్ళు? ఈ దేవుడు మా దేవుడు, మాకు ఈ దేవుడు అక్కర్లేదు. ఎంత అసలు అది ఒక్కోసారి ఆలోచిస్తే నా హృదయం చాలా భారంగా ఉంటుంది. ఎన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు వాళ్ళు. అసలు ఈ దేవుడు లేకపోతే సృష్టి లేదు, ఈ దేవుడు లేకపోతే ప్రపంచమే లేదు. అలాంటి దేవుడు మాకు వద్దంటున్నారు వాళ్ళు. వాళ్ళ జ్ఞానంతో ఫేస్ చేయాలని ట్రై చేస్తున్నారు. వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్తో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలని ట్రై చేస్తున్నారు. వాళ్ళకున్న తెలివితేటలలో సొల్యూషన్ కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నాన్న బరువు మోస్తానని అన్నప్పుడు పిల్లడు ఎందుకు బరువు మోయటం? అది ఎంత ఫూలిష్నెస్ అండి. దేవుడు మీ భారాలను నా మీద ఏమన్నారట? సమస్త భారం మోస్తున్న వాళ్ళారా
ప్రయాసపడి భారం మోసు, మీ ప్రయాస మీ భారం అంతా నా మీదే ఏంటి ఆయన, నేను మోస్తా, నేను భరిస్తా, నేను సహిస్తా, నేను మిమ్మల్ని ప్రేమించి మీకు ఆశీర్వాదాలు ఇస్తా. ఎంత సింపుల్గా చెబుతుంటే ఏమంటున్నారు జనాలు, మాకు చాలా మంది ఉన్నారండి, మాకు అక్కర్లేరు అంటారు. కానీ రేపు వాళ్ళ గమ్యం ఏంటి, ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? అసలు తెలుసుకుంటున్నారా? అసలు వింటున్నారా? విని పాటిస్తున్నారా? ఎంతమంది సేవకులు ఎన్ని చోట్ల స్వార్థ చెప్తున్నారా లేదా? ఏదో ఒక సమయంలో ఏదో ఒక చోట స్వార్థ జరుగుతుందా లేదా? కష్టాలు పడుతున్నారా లేదా? కన్నీళ్లు కారుస్తున్నారా లేదా? కొంతమంది దైవజనులు కొంతమంది కోసం కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తారు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల కోసం కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తారు. కొంతమంది 10 సంవత్సరాలు ప్రార్థన చేసినా మారు, కొంతమంది 20 సంవత్సరాలు ప్రార్థన చేసినా మారు. బ్రేకింగ్ న్యూస్ మనం మనుషులు చేసుకున్నాం. మనం ప్రవీణ్ పగడాలి వాళ్ళ అమ్మ ఏమందంట, నా కడుపును నువ్వు జడబుట్టి ఎవరా నాయన అన్నాడు. ప్రతి తల్లికి ఒక చోట అక్కడ కొంతమంది ఉంటారు. అందరి తల్లులకి అనుకోకపోయినా కొంతమంది తల్లులు అది ఉంటుంది. ఏదో ఒక తల్లి ఏదో సమయంలో అనవసరంగా పుట్టేవరా నువ్వు, అనవసరంగా నేను కన్నాను రా, ఎన్నిసార్లు చెప్పాలి. ఒకసారి అమ్మ అంటే మన మెన్షన్ చేసినప్పుడు ఎన్నిక లేని వాడుగా ఇచ్చాడు అని మనం మాట్లాడుకున్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం అనుకున్నాం, మర్చిపోయాను. తల్లి అంటే ఎంతమంది గౌరవ మర్యాద ఉంటుంది? తల్లి మాట ఎంతమంది వింటారు? ఆవిడ అన్ని భరిస్తుంది అని తెలుసు. ఆవిడ పాపడినా మనకు ప్లేట్ తీసుకుంటాము. కానీ ఏదో ఒక రోజు భరించి ఏమంటుంది ఆవిడ, నా మాట అంటే నీకు అప్పుడు ఎక్స్ప్రెషన్ చూడాలి, అప్పుడు ఫీలింగ్స్ చూడాలి. పాపం భరిస్తారు, సహిస్తారు, కానీ తట్టుకోలేక వాళ్ళ సహనానికి మించి మనం టెస్ట్ చేస్తే ఏమంటారు? పళ్ళు బిగబట్టి చీపురు కట్ట ఉంటే చీపురు కట్ట. మా అమ్మ మాకు పప్పు గుత్తి కొట్టి అప్పట్లో పప్పు గుత్తులు ఈ పాయసం కాసుకోవడానికి తెడ్లు ఉండేవి. ఒక్కటేస్తే తెడ్డు పెట్టి ఇక్కడ పప్పు గుత్తి ఇరిగిపోయింది. వాళ్ళ దగ్గర ఉండి ఆయుధాలు అవే, కత్తులు కట్టాలని ఉండవు. దొరికితే ఎన్ని పప్పు గుత్తులు ఇరిగిపోయాయో మాకు వినం కూడా. సరే, మనం ఎంత అదృష్టవంతులు అంటే మనం ఎంత ఏమన్నా దాన్ని చెప్పలేం. దేవుడు ఆ విశ్వాసాన్ని మనలో తిమోతికో తీతుకో రాస్తా అంటాడు. మొదట ఈ విశ్వాసముని అవ్వైనా మీ అవ్వలో ప్రారంభించాడంట దేవుడు. మన తాతలు, మన తల్లులు, మన తండ్రులు, మన బంధువుల్లో ఉన్న విశ్వాసం కూడా మనకి వస్తుంది. ఒకసారి తాత పోలికలు మనవడికి వస్తాయి. తాత ఆస్తులు ఎవరికి వస్తాయి? కొడుకు రావు. మనవాళ్ళు ఉంటే అదే ప్రాబ్లం. కొడుకున్నప్పుడు ఆస్తులు పంచుకోవాలి అనుకుంటారు. ఈలోగా 4 కొడుకులకి 4 రోజులు 8 మనవాళ్ళు అవుతారు, లేదా 3 12 మంది మనవాళ్ళు అవుతారు. హక్కుదారులు ఎంతమంది అయ్యారు? అప్పుడు 4 ఉన్నప్పుడు పంచుకుంటే ఈజీగా ఉండేది. ఇప్పుడు 12 మంది మనవరాళ్ళు అయిపోయారు. కొన్ని మనవరాళ్ళు మారేద్దామంటే అప్పుడు ఊరుకుంటున్నారా? మాకు కూడా హక్కు ఇవ్వాల్సిందని తయారైపోయారు. తల్లిదండ్రులు చూడకపోయినా, తల్లిదండ్రులను ఇష్టం లేకపోయినా ఏం కావాలి? మాకు ఆస్తులు మాత్రం కావాల్సిందే. ఈ బ్యాచ్ తయారయ్యారు. సరే, మన విశ్వాసము అనే ఆస్తిని దేవుడు మనకి ఇచ్చాడు. దేని ద్వారా? శిలువ మరణము ద్వారా. దాన్ని దేంతో పోలుస్తాం? అమూల్యమైన మాట్లాడాడు అక్కడ. అంటే మూల్యము చెల్లించలేనిది, వెల కట్టలేనిది. ఈ దేశంలో కొన్ని వస్తువులు కావచ్చు, కొన్ని మనుషులు కొన్నిటికి వెల చెల్లిస్తాం, కొన్నిటికి వెల కట్టగలం. ఇప్పుడు ఒక స్థలం కొనాలి, దానికి ఒక లిమిట్, ఒక ధర ఉంటుంది అక్కడ. దీనికి ఒక వెల కట్టలేమంట. ఎంత? అందుకే మానవులు ఏం ఫ్రీగా వస్తే ఏమవుతుందంటే దాని విలువ తెలియదు. నరసింహన్న గారు ఒక మహాభక్తుడు ఉన్నాడు. ఆయన అప్పట్లో ఒక పత్రిక, కాబోయే ఒక పత్రిక రన్ చేసేవాడు. పత్రిక రన్ చేస్తూ ఆయన దానిలో మెసేజ్ ఆఫ్ యూత్ అంత తెలియదు, కానీ లిటరేచర్ కాబట్టి ఆయన చాలా చక్కగా రాసేవాడు. అందులో చంద్రవాడి చంద్రమతి దేవి అని ఒక ఆవిడ రైటర్ ఉండేవాడు. అన్ని రైమింగ్ వర్డ్స్, చాలా అద్భుతమైన వ్యాసకర్తలు అనమాట. ఆ ఫౌండేషన్లో మేము పెరిగాం. అందులో మాసరాయమణి గారు ఒక వాక్యం మెన్షన్ చేసేవాడు, సాల్వేషన్ ఈజ్ ఫ్రీ. కంప్లీట్ చేయండి తెలిస్తే, సాల్వేషన్ ఈజ్ ఫ్రీ బట్ నాట్ డాష్ చీప్. రక్షణ ఉచితం కానీ చౌక కాదు. యేసు ప్రభు ఉచితం కానీ చౌక కాదు.
తక్కువ అంచనా వేస్తే, ఎన్నిసార్లు ప్రేమించినా లోబడకపోతే, ఎన్నిసార్లు చెప్పినా లోబడకపోతే అది చీప్ కాదు. ఆయన చౌకబారు దేవుడు కాదు. మనం చౌకబారు మనుషులు కావచ్చు. ఒక్కోసారి చెప్తాము, చెయ్యం, టైంకి రాము, పాటించం, దేవుని సేవకుల మాట అన్నా గుర్తుండదు, లెక్క ఉండదు మనకి. మనం చౌకబారు విషయాలు, చౌకబారు జీవితాలు మనలో ఉంటాయేమో కానీ ఆయనలో చౌకబారుతనం అనేది ఉండదు. ఆయన ఫ్రీగా ఇచ్చాడు. ఎందుకంటే ఆ వెల మనం కట్టలేము, ఆ వెల మనం చెల్లించలేము. ఎందుకు? పిల్లలు మనం ఫ్రీగానే ఇస్తామా, డబ్బులు ఇచ్చి తీసుకుంటామా? ఆదివారం వస్తుంది, మంచి భోజనం వండాలి, వాళ్ళు ఏమైనా ఇస్తారా మనకి? ఎన్ని ఆదివారాలు పెడతారు, ఎన్ని సంవత్సరాలు పెడతారు? దేవుని పోలికలో పుట్టిన తల్లిదండ్రులే ఈ విధంగా ప్రేమిస్తే ఇక దేవాతి దేవుడు ఎట్లా ప్రేమిస్తాడండి? అందుకే అన్నాడు అమూల్యమైన విశ్వాసం, అమూల్యమైన రక్తం అన్నాడు. కూడా ఇంకో చోట ఏమన్నాడు? అమూల్యమైన రక్తం ఇది. వెల కట్టలేమంతే, దాన్ని తక్కువ అంచనా వేస్తే మాత్రం ఫలితాలు సివియర్గా ఖచ్చితంగా ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి? ఆయన మీలాగా నాలాగా మానవుడు కాదు. వెంటనే కోపడటానికి, వెంటనే పనిష్మెంట్ ఇవ్వడానికి, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి. మనుషులు సహజంగా ఏం చేస్తాం? ఇమీడియట్ యాక్షన్ ఉంటేనే భయపడతాం. తప్పు చేశాను కదా, దేవుడి దగ్గర నుంచి పనిష్మెంట్ రాలేదు కదా, ఏ వార్నింగ్ రాలేదు కదా, మరొకసారి ట్రై చేద్దాం. మరోసారి ట్రై చేయకపోయినా దానిలోనే కంటిన్యూ అవుతాం. తల్లిదండ్రులు హెచ్చరిస్తే ఒక రకంగా ఉంటుంది, తల్లిదండ్రులు హెచ్చరించకపోతే ఇంకో రకంగా ఉంటుంది. ఇది మానవుడి స్వభావం. ఏంటి అంటే భయం రావాలి. అందుకే కొంతమంది ఏం చేశారు? ఆ భయం రావడం కోసమే ఎన్ని చేతులు ఉంటే కొంతమందికి. ఒంటరిగా ఎప్పుడైనా గుడిలోకి వెళ్ళావా? నాకు తెలిసి జ్వరం వస్తుందేమో, అట్లా ఉంటుంది వాళ్ళ రూపం. వాడు ఎందుకు పెట్టారు? చూడగానే ఏం రావాలి? భయము రావాలి, భయం రావాలి. నేను కొంతమంది ఎప్పుడైనా మాకు విశాఖపట్నం నుంచి తిరుమల ఎక్స్ప్రెస్లో ట్రైన్, అది తిరుపతి వరకు వెళ్తారు. దానిలో రిజర్వేషన్ 1 month బిఫోర్ అయిపోతుంది. 15 days 20 days 1 month. ఎందుకు వెళ్తారయ్యా అని అంటే మొక్కు తీర్చుకోవడానికి. నేను తీర్చుకోకపోతే ఏమైతాయా? అమ్మవారు రాత్రులు వచ్చి మీద పడుతుందండి, ఏం తెలుసు, తొక్కేస్తుందండి, ఏ పని అవ్వదండి, అన్ని ఆటంకాలేనండి, ఏ పని ముట్టుకున్నా నష్టాలేనండి, కష్టాలేనండి. ఇది వాళ్ళు చెప్పేదాము. వాడు భక్తి ఉండి వెళ్తున్నారా, భయంతో వెళ్తున్నారా? మొక్కు తీర్చుకోవడానికి 1 year లేట్ అయిందట. మొక్కు తీర్చుకోవడానికి 1 year లేట్ అయింది. ఈ 1 yearలో ఈ అనుభవాలన్నీ వచ్చాయి మనోడి. అందుకని అప్పు చేసైనా మొక్కుబడి తీర్చుకోవాల్సిందే. నీ దేవుడు నా దేవుడు అలాంటి వాడు అమూల్యమైన రక్షణ ఇచ్చాడు, అమూల్యమైన రక్తాన్ని తీయించాడు. ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోడు, టైం ఇస్తాడు కరెక్షన్ చేసుకోవడానికి, మారటానికి, మార్పు రావడానికి, మారు మనసు తగిన ఫలాలు ఫలించడానికి అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఇలాంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? సోర్పురం సుధాకర్ అని ఒక ఆయన ఉన్నాడు, తెలుసా మీకు? సోర్పురం సుధాకర్ గారు తెలుసా? ఆయన ఎలాంటి వాడు? మంచివాడా చెడ్డోడా? చెప్పాలి, ఎవరికైనా తెలిస్తే చెప్పాలా? ఎవరమ్మా? ఏంటి ఆయన ఏంటి? ఆయన ఎలాంటి వాడు? దొంగ. నిజమే, కరెక్టే, తప్పే ఉంది. ఆయన గజ దొంగ. వైజాగ్లో సమాచార దేవస్థానంలో పెద్దది ఉంది, అందులో ఎక్కడో లోపల ఉన్నాయంట కొన్ని. అవి ఏ పాత్రో తెలియదు, అవి కూడా దొంగిలించాడంట. ఎంతో సెక్యూరిటీ ఉంటుంది కొన్ని గుడుల్లో, చాలా సెక్యూరిటీ ఉంటుంది, చాలా పెద్ద తలుపులు వేస్తారు. కానీ వాటిల్లో కూడా వెళ్ళి దొంగతనం చేశాడు. యేసు ప్రభు ద్వారా ఆయన రక్షించబడ్డాడు. యేసు ప్రభు ఆయన్ని పట్టుకున్నాడు. యేసు ప్రభు ఆయన్ని పిలిచాడు. పిలిస్తే ఏం పాట రాశాడు తెలుసా? చెప్పండి, తెలిస్తే ఆ పాట గుంటూరు వారికి తెలుసా? యేసు నీలాంటి దేవుడు జగాన లేడు వినుటకైనను, లేడు వినుటకైనను. తెలుసా ఈ పాట? యేసు నీలాంటి వాడు లేడయ్యా. అలాంటి వాడు ఎవ్వరూ లేరు, వినటానికి లేరు, చూడటానికి లేరు. వచనాలు కూడా అద్భుతం అంట, నాకు రాదు, ఎప్పుడో ఒకసారి పాడతాను.
నీకు సాటి ఎవరో ప్రభు, జగాన కానరారే ప్రభు. ఒకటే వచ్చు, మళ్ళీ ఒకసారి పాడాలి, చాలా కాలమైంది. నీకు సాటి జగాన చెప్తారు కదా, మరి మాకు 3,000,000 మంది ఉన్నారు. అలాంటి దేవుడు మరెవరు దేవుడు. ఇంతకంటే అదృష్టం ఏం కావాలండి, ఇంతకంటే ఆశీర్వాదం ఏం కావాలండి? మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుకెళ్దామా? మొట్టమొదటి పాయింట్ ఏంటది? అమూల్యమైన విశ్వాసాన్ని ఇచ్చినాడు ఆ శిలువ ద్వారా మనకి. తర్వాత అతను బ్రదర్ తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి. ఒక నిమిషం అవుతాం. మహిమ అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్లో ఏమంటాం దాన్ని? ఇంగ్లీష్లో ఏమంటాం మహిమని? గ్లోరీ అంటాం. కొంతమంది ఇప్పుడు మేమున్నాం, పాస్టర్ గారు, మేము కొంతమంది పెద్దవాడు ఉన్నాం. మా కాలేజీ డేస్ కానీ మా యవ్వన రోజులు కానీ గుర్తుపెట్టుకుంటే, పల్లెటూరులో ఉన్న రోజులు కానీ గుర్తుపెట్టుకుంటే ఒకసారి మేము ఒక పదం ఆడతాం. ఏమని? గ్లోరియస్ డేస్ అండి. ఓల్డెన్ డేస్ ఆర్ గ్లోరియస్ డేస్. ఆ యవ్వన కాలంలో కాలువల్లోకి వెళ్ళి దూకటం, జామ చెట్లకి మామిడి తోటలోకి వెళ్ళి దెబ్బలు తినడం, లేకపోతే మామిడి కాయలు తెచ్చుకోవడము, అది తెలిసి తెలియని ఆ యవ్వన కాలం అనుకుంటే ఏమంటాం? గ్లోరియస్ పీరియడ్ అనుకుంటాం. గ్లోరియస్ పీరియడ్ అనుకుంటాం. ప్రతి వాళ్ళ జీవితంలో ఉంటుంది. అది చాలా మహిమ గలది, ఆశీర్వాదకరమైంది అనుకుంటాం. చాలా మంచి అనుభవాలు ఉంటాయి. అట్లా ఏమంటాడు ఇక్కడ? ఆయన మహిమ, గ్లోరీ. ఆయన మహిమ మనకి ఇచ్చాడంట, గ్లోరీ. దాన్ని ఎట్లా పోల్చాలి? అది ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? ఆయన మహిమ ఏంటి? ఆ మహిమలో ఏముంది? ఆయన మహిమలో ఏముంది? పేతురు ఒక చోట వెళ్తా ఉంటే ఆయన కొన్ని అద్భుతాలు, కొన్ని స్వస్థతలు చేశాడు. కానీ కుదరక ఒక చోట ఎక్కడైందంట, ఆయన నీడ ఏమైంది? ఆయన నీడ పడినా కూడా స్వస్థత వచ్చిందంట. నీడలో ఏముందండి? నీడలో కూడా గొప్పతనం ఉందా? నీడలో కూడా మహిమ ఉందా? నీడలో కూడా బలం ఉందా? నీడలో కూడా శక్తి ఉందా? ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? అది ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? ఎవరు పిలిచారో వారు మహిమపరిచారు. ఒక చోట అంటాం, ఆయన ఎవరిని పిలిచానో వారిని మహిమపరిచారు. పిలిచిన వారికి ఆ మహిమ ఇస్తాడు. కొంతమంది పిలవకుండా వచ్చేస్తున్నారు ఈ రోజుల్లో, ఉద్యోగాలు లేకపోతే ఇప్పుడు మా బైబిల్ కాలేజ్ ఒకటి ఉంది మా వైజాగ్లో, సిఓటిఆర్, చర్చ్ ఆఫ్ ద రాక్, సిఓటిఆర్. ఈ స్టీఫెన్ పాల్ అక్కడే చదువుకున్నాడు. అప్పట్లో మాకు ఏమనిపించేవాడు అంటే, ఇంట్లో మాట వినలేనాడు, ఇంట్లో సరిగ్గా ఉన్నవాడు ఎక్కడ జాయిన్ చేశారు? ఎక్కడ పంపించేవాడు? బైబిల్ కాలేజీ బైబిల్ నేర్చుకోవడానికి భక్తుల కోసం ఏర్పాటు చేశారు. కానీ అందులో కొంతమంది ఏముండేవాళ్ళు? ఈ మాట అన్నవాళ్ళు, ఇంట్రెస్ట్ లేనివాళ్ళు, వీళ్ళు కూడా జాయిన్ అయ్యేవాడు. అంటే దాని అర్థం ఏంటి? మన అక్కడ కానీ వెళ్తే వాడు కొంచెం బాగుపడతాడని తల్లిదండ్రుల ఉద్దేశం. కానీ ఏమవుద్ది? తాను చెడ్డ కొద్ది ఏం చేస్తుంది? వనమంతా పాపం ఎక్కడున్నా పాపమే, అవిధేయత ఎక్కడున్నా అవిధేయత. అక్కడ మారేవాళ్ళు అట్లా కొంతమంది ఉండొచ్చు, కొంతమంది చెడగొట్టేవాళ్ళు కూడా ఉంటారు. బైబిల్ కాలేజీలో కూడా అట్లా తయారై. సరే, మన సందర్భం ఏంటంటే, ఆయన మహిమను నీకు నాకు ఇచ్చాడంట. ఏముందయ్యా మహిమలో? ఆ మహిమలో లేని ఆశీర్వాదం అంటూ లేదు. ఒకరోజు మహిమ అనే టాపిక్ మీద మాట్లాడదాం. అది ఒక్కొక్క మాటే కానీ చాలా విస్తృతమైన అర్థాలు ఉంటాయి, చాలా తెలుసుకోవాల్సిన సబ్జెక్టులు ఉంటాయి. అక్కడ ఏమన్నా తర్వాత గుణాతిశయముడు, గుణము అతిశయము, గుణాతిశయము. ఒక అబ్బాయికి అంట 98 మంచి లక్షణాలు ఉన్నాయంట. పెళ్లి సంబంధానికి వెళ్తే మా అబ్బాయికి ఎన్ని ఉన్నాయి? 98 మంచివి ఉన్నాయి, 2 తక్కువ ఉన్నాయి, 2 మంచివి కాదు. ఏంటా 2? అది తెలీదు, చెప్తే 98 ఎన్ని పడిపోతాయి కదా? అది తెలీదు, చెప్పింది. అయ్యగారు ఎలా కాదని భార్య చెప్తే వినాడు. పోనీ అయ్యగారు చెప్పారు, అమ్మాయి ఎలా కాదు నాన్న, నేను చదువుకున్నాను, నాకు అంత అనుభవం ఉందో, కొంచెం విను నా మాట అంటే వినదు. తెలీదు, చెప్పింది. ఎలాగా సంసారం? రోజు ప్లేట్లు ఇసిరేసేవాళ్ళు ఒకళ్ళు, గ్లాసులు ఇసిరేసేవాళ్ళు ఒకళ్ళు,
రకరకాల సౌండ్లు వస్తూ ఉంటాయి కదా, సాయంత్రానికి సౌండ్ ఉండదు, వేరే సంగతి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే గుణం అంట. మా అమ్మాయి పెళ్లి చేసేటప్పుడు నువ్వు అడిగాం, కుర్రాడు నల్లగా ఉన్నాడు కదమ్మా, అంత బాగా. మా తమ్ముడు అయితే ఆ కుర్రాడు చూసి పారిపోయాడు, ఇలాంటి వాడికి ఎత్తున్నావేంటి అని. మా అమ్మాయిని అడిగాం, ఏంటమ్మా ఏం చూసావు, ఏం ఇష్టపడుతున్నావు? మనిషి బాగలేడు, మనకున్నంత కల్చర్ అతనికి లేదు. అనంతపూర్ దగ్గర కదిరి అనే పట్టణం ఉంటుంది, కదిరి అనే పట్టణానికి ఇంకా ఇంటికి మేమంతా గుంటూరు, విశాఖపట్నం, హైదరాబాద్ ఈ సిటీ లిమిట్స్లోనే ఉన్నవాడు. ఆల్మోస్ట్ 30 years పల్లెటూరులో వదిలేసి మేము. అట్లాంటి వాడు ప్రేమించడం ఉన్నామో ఇష్టపడి ఒక చోట పని చేస్తున్నారు. ఏం చూసామ్మా, ఏం ఇష్టపడ్డామంటే, నాన్న అందం ఎందుకు నాన్న, గుణము బాగుండాలి కానీ అందం. దేని ప్రాధాన్యత ఇవ్వాలి పెళ్ళినప్పుడు? గుణానికి ప్రాధాన్యత ఇవ్వాలా, అందానికి ప్రాధాన్యత ఇవ్వాలా, భక్తికి ప్రాధాన్యత ఇవ్వాలా, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? ఈరోజు పెళ్లి సంబంధాలు చూస్తుంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటయ్యా అంటే, మాకు ₹1 బిల్డింగ్ ఉందండి, పాస్టర్లో కూడా ఎలాగైతే మాకు 2 కోట్లు ఆస్తుందండి, మా అబ్బాయికేనండి అంటే దాని అర్థం ఏంటి? నువ్వెంత చెప్తావు? అమ్మమ్మ మీ కట్నాలు అడగమండి, మళ్ళీ మీ కట్నాలు పుచ్చుకోమండి. మరి ఏంటయ్యా దాని పేరు? గిఫ్ట్ అండి. బర్త్డే గిఫ్ట్ ఇస్తామే, బర్త్డే గిఫ్ట్ ఇస్తామో కేక్ ముక్కేస్తాం అంతేగా. మరి అలా ఇచ్చింది పుచ్చుకోవచ్చుగా. అమ్మ అది కుదరదు, మళ్ళీ అది కుదిరితే నాకు ₹1 ఉంది, 2 కోట్లు ఉందని చెప్పడం ఎందుకు? అది కాదండి, మళ్ళీ అక్కడక్కడ 4 ఫ్లాట్లు కూడా ఉన్నాయండి. ఏమన్నాయి? భాష గారు ఇన్ని డబ్బులు ఎలా వస్తున్నాయి? మనం భాష ఒక ఆయన గురించి మాట్లాడుకున్నాం, భాష గారు నేను. ఒక ఆయన పాస్టర్స్ మీటింగ్ పెట్టాడు, ఆయన అందరికి గిఫ్ట్లు పెంచేస్తున్నాడు. దేవుడు వద్దంటే ఇల్లు ఇచ్చేస్తున్నాడంట, వద్దంటే ఇల్లు ఇచ్చేస్తున్నాడు. దేవుడు అంత అమ్మాయిడండి, వద్దంటే ఇల్లు ఇచ్చేస్తున్నాడు. 1,30,00,000 పెట్టి ఇల్లు అన్నాడట. మేమిద్దరం మాట్లాడుకున్నాం, నాకు తెలియదు ఆయన బ్యాక్గ్రౌండ్. దేవుడు ఇలా కూడా ఇస్తాడా, నేను ఆశ్చర్యపోతున్నా. తర్వాత భాష గారు చెప్పారు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన స్టోరీ ఏంటండి. ఓహో ఇదా, పౌలు చేయాలా, పౌలు అసలు అపోస్తులు సేవ ఎలా చేశారు, ఎలా చేయమని చెప్పాడు దేవుడు. 2 వెళ్ళండి ఆయన, సంచి వేసుకోండి, సంచిలో ఏముండాలి? ఏముండాలి? డబ్బులు ఉండాలి, బంగారం ఉండాలి, ఒక 1 month సరిపాను అన్నీ ఉండాలి చెప్పాడా? ఏం చెప్పరు. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వదించండి, చేర్చుకుంటే ఆశీర్వాదం వస్తుంది, చేసుకోకపోతే దుమ్ము కూడా దులిపేయండి. అక్కడ ఏంటి? దుమ్ము కూడా దులిపేయండి. ఆ తీర్పు దినంలో వాళ్ళ సంగతి నేను చూసుకున్నాను. ఇంత క్లియర్గా చెబితే నేను అడిగాను, ఆయనకి ఏమన్నా రిజర్వేషన్ ఉందా అండి అని అడిగాను. మేబీ ఉండొచ్చండి. ఈనాడు క్రైస్తవులే చాలామంది, కానీ గవర్నమెంట్ బెనిఫిట్స్ కూడా తీసుకుంటున్నారు. మాకు ఇల్లు వస్తున్నాయి, ఆశీర్వాదాలు వస్తున్నాయని చెప్పుకుంటున్నారు. అంటే అందరి గురించి కాదు, కొంతమందికి. మరి వాళ్ళు ఏమనాలో మీరే ఆలోచించండి. ఇంకేమంటాడు యేసుప్రభు? ఏం చెప్పాడు? ఆ అపోస్తులు ఆ విధంగా స్టార్ట్ చేస్తే రాను రాను భక్తి ఏమైపోయింది? మానవ పద్ధతులు, మానవ ఆలోచనలు అయిపోయింది. దేవుని వాక్యం, దేవుని వాక్యానుసారం పరిశుద్ధాత్మ ఏం చెప్తుంది, ఇవి పోతున్నాయి రోజు రోజుకి. అసలు ఈనాడు అసలు క్రైస్తవులని ఎక్కడ చెప్పింది బైబిల్లో? క్రైస్తవుల మాట ఎక్కడ ఉందంట? యేసుప్రభు ఏం చేయమని చెప్పాడు? సర్వలోకానికి వెళ్ళి సమస్త జనాలను ఏం చేయమన్నాడు? శిష్యులుగా చేయమన్నాడండి. మరి క్రైస్తవులను పిలుస్తున్నారేంటి? అది ఎవరు పెట్టిన పేరు? శిష్యర్గం ఈజీయా, క్రైస్తవుడుగా బతకడం ఈజీయా? ఏది ఈజీ అండి? శిష్యత్వం కష్టం, డిసైపుల్షిప్ చాలా కష్టం. యజమానుడిలాగా, బోధకుడిలాగా బతకటం చాలా కష్టం. పూర్వకాలం ఆశ్రమ పాఠశాలలు ఉండేవి. ఒక ఊరు చివరి ఎక్కడో ఒక 10 ఎకరాల్లోనో 5 ఎకరాల్లోనో పెద్ద బిల్డింగులు వేసి ఉండవు, ఏదో మామూలు ఉంటాయి. నువ్వు బావి దగ్గర నువ్వు దగ్గర స్నానం చేయటం, ఏదో ఒకటి తినటం అంతే. గురువు గారు ఏం చెప్తే అది కఠినమైన శిక్షణ, కఠినమైన నిర్ణయాలు, కఠినమైన శిక్షలు కూడా ఉండేవి. నాకు తెలిసిన మా ఊర్లో ఒకటి బుల్లెట్ మెకానిక్ ఉన్నాడు. మా ఊర్లో వాడు మెకానిక్ దేంతో కొడతాడు తెలుసు? మెకానిక్ చేత్తో కొట్టాడు. దేంతో కొడతాడు? శివా సినిమా చూసారా? అంటే ఇక్కడ మాట్లాడకూడదేమో కదా, మనం కొన్ని మాట చైన్ తీసుకొని కొడతారు. వాడిని అలా కొడితే ఒకనాడికి 10 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి అన్నీ భరిస్తే
గుంటూరులో బుల్లెట్ మెకానిక్ అంటే నంబర్ 1 అయిపోయాడు. ఒక విద్య నేర్పించాలంటే శిక్షణ ఎలా ఉండాలి? చాలా కఠినంగా ఉండాలి. ఏదో హాయిగా వస్తాం, ఏదో మాకు ఇబ్బంది లేకుండా వస్తాం, మాకు టైం ఉంటే వస్తాం, మనం ఏమీ నేర్చుకోం. లోకంలో శిక్షణలు, లోకంలో తర్ఫీదులు అలా ఉంటాయి. ఇది యేసు ప్రభు శిష్యులుగా మనం తయారవ్వాలి, ఆయనలాగా ఉండాలి. ఎవరేమన్నాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నా, ఆయన అడుగుజాడల్లో నేను నడుచుకుంటున్నా, ఆయన మార్గంలో నేను నడుచుకుంటున్నా, ఆయన మాదిరిలో నేను ఉంటున్నా, కనుక మీరేం చేయాలి? నన్ను పోలి నడుచుకోవాలి. ఒకే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇవన్నీ మళ్ళీ ఎక్కడికి వస్తున్నాం మనం? సిలువ లేకపోతే అక్కడ పౌరు రక్షించబడినప్పుడు ఏమంటుంది అక్కడ? ఆ పరలోక దర్శనానికి వ్యతిరేకంగా వెళ్తున్నాడంట ఆయన. పరలోక దర్శనానికి వ్యతిరేకంగా వెళ్తున్నాడు. కళ్ళు ఆ మహిమ రాగానే ఆయన కళ్ళని బ్లాక్ అయిపోయాయి. అప్పుడు ఏమంటాడు ఆయన? ప్రభువా, ఏమన్నాడు? నువ్వెవరివి? అప్పటి వరకు ఆయన తెలియదు. అలాంటి ఈ దేవుని గుణ అతిశయాలు. గుణాలంటే ఏం చెప్తాం? ఎన్ని రకాల గుణాలు? దయాగుణం ఉంది, ఇంకా దానగుణం ఉంది, ఇంకా చెప్పండి కొన్ని గుణాలు. క్షమాగుణం ఉంది, ఇంకా ఇవన్నీ సింపుల్గా వెళ్ళిపోయే కాదు, చాలా చాలా పెద్ద సబ్జెక్ట్స్ ఇవన్నీ. గుణములు మనం ఆయన పోలికలో సృష్టించబడ్డాం, అంతే కదా? అంతేనా? ఆయన ఏం చేశాడు? మనల్ని ఆయన పోలికలో మనం చేశాడు. అంటే ఆయన గుణాన్ని మనకి ఇచ్చాడు, అంతేనా? ఆయన మహిమను మనకి ఇస్తున్నాడు, ఆయన స్వభావాన్ని మనకి ఇస్తున్నాడు. అదే పౌలు అంటాడు, క్రీస్తు స్వభావం నుంచి మీరు ఎక్కడైనా తప్పిపోతారేమో అని నేను ప్రసవ వేదన. చాలా చాలా బాధాకరమైన, భారభరితమైన మాటలు. ఏదో 10th క్లాస్ వాడు పాఠం చెప్పినట్టు, ఇంటర్మీడియట్ వాడు పాఠం చెప్పినట్టు పాఠం చెప్పే సబ్జెక్ట్స్ అవి కాదు. క్రీస్తు స్వరూపం మీలో రావాలి. అది 5 years పట్టవచ్చు, 10 years పట్టవచ్చు, 20 years పట్టవచ్చు. క్రీస్తు లాగా మీరు మారాలి. మనం అందరం ఆ ట్రాన్స్ఫర్మేషన్లోకి రావాలి. ఆయన వచ్చినప్పుడు ఏమవుతామంట? ఆయన లాగా మనం మారాలి. ఇది సిలువలో మనకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలు. 9 ముగించాలి కదండి, 10 నిమిషాలు ఉంది. సరే, గుణాతిశయములు. తర్వాత ఏమన్నాడు? మనల్ని పిలిచిన వారిని గురించి ఆయన ఏం చేశాడంట? పిలిచాడు. పిలిస్తే వచ్చావు నువ్వు నేను. అది మనలో గొప్పతనాలేమీ లేదు. ఆయన ఇప్పుడు సహాయం చేస్తాంటే ఏదో 4 మాటలు నేను చెప్తున్నా. ఇక నా తెలివితేటలు, నా అనుభవం ఏమీ పనిచేయదని నేను ప్రతిసారి చెప్తాను. ఇక ఆయన మాటలు చెప్పాలంటే ఆయన దయ ఉండాలి, ఆయన మాటలు చెప్పాలంటే ఆయన అభిషేకం ఉండాలి, ఆయన ఆత్మ సహాయం ఉండాలి. లేకపోతే మనం ఆయన పనిలో ఎందుకు పనికిరాం. ఆయన పిలిచాడు, పిలిచి మహిమనిచ్చాడు, ఆశీర్వాదాలు ఇచ్చాడు, మేలు చేస్తున్నాడు, ఎన్నెన్నో చేస్తున్నాడు. ఇవన్నీ మనకు ఎలా వచ్చాయంటే ఆ శిలువ మరణము ద్వారా. ఇంకో పెద్ద మాట వాడుతున్నాడు అక్కడ. తర్వాత చూడండి, చదవండి బ్రదరు, కంటిన్యూ చేయండి. తర్వాత ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని చాలు బ్రదర్, ఒక్క నిమిషం ఆగు. ఏం చేశాడంటే అక్కడ భక్తికి కావలసిన వాటిని అన్నిటినీ ఇచ్చాడంటే. భక్తి ఉండడానికి ఏమేం కావాలి మనకి? భక్తిగా ఉండడానికి ఏమేం కావాలి మనకి? విశ్వాసం కావాలి, అమూల్యమైన విశ్వాసం కావాలి, వాక్యం కావాలి, పరిశుద్ధాత్మ కావాలి. ఈనాడు కొంతమంది భక్తులు ఎలా తయారైపోయారు? స్వస్థతలు ఇస్తేనే వస్తారు. భక్తులు దేవుడి దగ్గరికి ఎందుకు వస్తారు? ఏదో మొక్కుంటారు, ఆపద మొక్కులు. నువ్వు నాకు ఇవి ఏం చేస్తే నువ్వు 100 కొబ్బరికాయలు కొడతా, లేదంటే ఏదో కానుక వేసుకుంటా, లేదంటే సంఘం అందరం పిలిచి భోజనాలు పెడతా, లేదా పాస్టర్ గారికి ఏదో సమర్పయాన్ని చేసుకుంటా. ఇవి ఇలాంటి ఆపద మొక్కు ఏమంటారు? వీటిని ఆపద వస్తే స్టూడెంట్స్ ఏం చేస్తారు? ఈ పరీక్షలో కనుక నువ్వు పాస్ అయ్యేట్టుగా చేశావంటే చర్చి నేను ఒక్కరోజు కూడా మా ఈ ఇంటర్వ్యూకి వెళ్ళేవాడు ఏం చేస్తాడు? ఈ ఉద్యోగం కనుక నాకు ఇచ్చావంటే నీ సేవ చేస్తాను. ఆ మాట ఎన్నాళ్ళు గుర్తుంటుంది? ఉద్యోగం వచ్చినా 4 రోజులు
మహా అయితే ఒక సంవత్సరం. తర్వాత పాస్టర్ గారు అడుగుతారు, ఏం బ్రదరు చర్చికి ఈ మధ్య కొంచెం లేట్గా వస్తున్నావు, ఆదివారాలు డుమ్మా పడుతున్నావు. ఆఫీసులో కొంచెం వర్క్ ఎక్కువైపోయింది సార్. అలా సిన్సియర్గా చేస్తే కొంచెం ప్రమోషన్ వచ్చేటుంది సార్. ఉద్యోగం వచ్చినప్పుడు ఏం చేస్తానని చెప్పు, ఈ ఉద్యోగం అయితే నీకు సేవ చేస్తాను. నా పెళ్లి చేస్తే నాకు ఇష్టమైన అమ్మాయినో నాకు ఇష్టమైన అబ్బాయినో మంచి మొగుడు దొరకాలి, మంచి అమ్మాయి దొరకాలి. ఒక మొక్కున్నావు, మంచి అమ్మాయి దొరికింది, మంచి అబ్బాయి దొరికాడు, పెళ్లి అయిపోయింది. తర్వాత ఎంత టైం ఇస్తున్నావు దేవుడికి? నీకు 1 అవర్ టైం ఉంది. ఆ 1 అవర్లో హాఫ్ అన్ అవర్ ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు హాఫ్ అన్ అవర్ ఎవరికి ఇవ్వాలి? ఆవిడ కేటాయించాలా? లేదు, మీకు 1 అవర్ టైం ఉంది, ఎవరో కేటాయించాలి? నేను కేటాయించాలి. మరి దేవుడి టైం ఏది? దేవాను కరుణామయుడునైనా దయామయుడునైనా మనం అర్థం చేసుకొని నా పరిస్థితి ఇలా ఉంది. ఇవి మన ప్రార్థన. ఈ అంత విశాల హృదయం మా ఆయనకి లేదు నాయన, మా ఆవిడకి అసలే లేదు నాయన, నువ్వే అలవలగా క్షమించి. ఎన్నాళ్ళు భరించాలి? ఎన్ని వారాలు భరించాలి? ఎన్ని నెలలు భరించాలి? ఒకసారి అప్పు అడిగాము, తిరిగి ఇస్తానన్నా 4 రోజుల్లో. అవసరమైనప్పుడు ఏం చెప్తాం? అన్నా 1 వీక్ చాలన్నా, అసలు 1 వీక్ లోపు ఇచ్చేస్తానన్నా. 1 వీక్ అయిపోయింది, 1 మంత్ అయిపోయింది, 1 ఇయర్ అయిపోయింది, మళ్ళీ అప్పు తీయలేవనుకో ఏమంటాడు? అసలు వెళ్ళగలమా? వెళ్ళలేవు. ఒకసారి అప్పు టైంకి ఇస్తానన్నందుకు తీరుతానందుకే ఆయన మొహం చూడలేవు, ఆయన దగ్గరికి వెళ్ళలేవు. మరి దేవుడికి ఎన్ని ప్రమాణాలు చేస్తున్నావు, ఎన్ని వాగ్దానాలు చేస్తున్నావు, ఎన్నిసార్లు మాట ఇచ్చావు, ఎన్నిసార్లు మొక్కున్నావు? ఏంటి మన పరిస్థితి? ఎన్నాళ్ళు ఎలా ఉన్నాము? ఒకసారి మనం ఆలోచించాలని మనం చేస్తున్నాం. ఆ టైం అయిపోతుంది, ముందుకు వెళ్తున్నాం. ఏం చేశాడు అక్కడ? భక్తికి కావాల్సిన అన్నీ ఇచ్చాడు. ఇక ఏంటి అనేది మరోసారి టైం అంటే అవి ఏంటో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత బ్రదరు దేవుని కూర్చున్నట్టు మన ప్రభు అయిన యేసు కూర్చున్నట్టు అనుభవ జ్ఞానం వల్ల మీకు కృపయు సమాధానమును విస్తరించుగాక. కృప విస్తరించునుగాక. కృపలో ఏముందండి? కృప విస్తరించునుగాక అన్నాడు. కృపలో ఏముంది? అందరూ నా వైపు చూడాలి, నాతో మాట్లాడాలి. కృపలో ఏముంది అని నేను అడుగుతున్నా. మీరు కూడా నాకు క్వశ్చన్ వేయండి, దానికి కౌంటర్గా వేయండి. ఆ క్వశ్చన్ ఏంటో రిలేటెడ్గా క్వశ్చన్కి సమాధానం. లేకపోతే చెప్పేవాడు లోపు అయిపోతాడు, అంతే కదా? అందుకని క్వశ్చనే కౌంటర్. కృపలో ఏముందని నేను అడుగుతున్నా. మీరు నన్ను క్వశ్చన్ చేయండి. ఏం క్వశ్చన్? నా దగ్గర ఒక క్వశ్చన్ ఉంది, మీ దగ్గర నుంచి ఆ క్వశ్చన్ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఏంటి ఆ క్వశ్చన్? రక్షణ. ఓకే, సింపుల్ ఆన్సర్ కావాలి నాకు. ఆలోచించు, కొంచెం మెథడ్గా లేకపోతే నిద్ర వస్తుంది. నేను చెప్పుకుంటా పోయాను అనుకోండి, కొంతమందికి అర్థం అవుతుంది, కొంతమందికి అర్థం కాదు. కొంచెం ఆలోచించు. కృపలో ఏముంది? మీ క్వశ్చన్ ఏంటి? ఆన్సర్ చెప్పండి. క్వశ్చనే సమాధానం. అది చెప్పలు పడిన ఒకసారి అందరు గట్టిగా వాడండి. ఇదేంటంటే ఉద్యోగం మాట. కృపలో ఏం లేదు చెప్పండి. ఒక భక్తుడు ఏమన్నాడు చెప్పండి? అయ్యా ఒక ముళ్ళు ఉంది నాయన, ఆ ముళ్ళు తీసేవంటే నేను సువార్త తెగ చేసేస్తా, ఒక్కరోజు కూడా మందిరం మానం, పాటలు పాడతా, ఆరాధన చేస్తా, ఎన్నెన్నో చేస్తా, ఒక్క ముళ్ళు తీసేయని బతిలాడు. ఆ అడిగిన ఆయన ఎవరు? మీలాంటి నాలాంటి సామాన్యుడా? ఆయనకి ఇష్టమైన పని చేస్తానా, దేవునికి ఇష్టమైన బిడ్డ. అయినా ఆయన యాక్సెప్ట్ చేశాడా? చేయలా. ఏం చెప్పాడు? తీసేయటం కుదరదు నాయన, తీసేయటం కుదరదు. బండి క్లచ్ లేదనుకోండి, ఏమైంది? డ్రైవర్స్ చెప్పండి. యాక్సిలేటర్ ఒకటే ఉంది, క్లచ్ లేదు, ఏమైంది? కంట్రోల్ అవుతా బండి? యాక్సిలేటర్ బ్రేక్ ఉంటే చాలా. మాకు స్కూల్ వ్యాన్లు ఉండే అప్పట్లో. యాక్సిలేటర్ బాగానే ఉంటుంది, బ్రేక్ బాగానే ఉంటుంది, ఇంజిన్ ఆయిల్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. క్లచ్ ప్లేట్ పోయింది అంటాడు మెకానిక్ దగ్గర. ఏం పోయింది అంటాడు? క్లచ్ ప్లేట్ పోయింది. ఆ క్లచ్లో ఒక దేనికి ఏర్పడుతుంది. అది అవసరం కాదు. ఈ కృపలో ఏముంది?
అది ఆ ముళ్ళు పెట్టాడు. నీకు నాకు కూడా అనారోగ్యమైన ముళ్ళు పెడతాడు, ఆర్థిక ఇబ్బందులైన ముళ్ళు పెడతాడు, లోకం వైపు ఆకర్షించబడటం అనే ముళ్ళు పెడతాడు. పెట్టి ఏం చేస్తాడు? నువ్వు దేవుడి దగ్గరికి రావాలి, దేవుడు క్షమించాలి. ఓకేనా? పిల్లలు ఉన్నారు, ఎక్కడికి వెళ్తారు? ఒకసారి అమ్మను వదిలేసాడు పోతారు. అక్కడ ఏ కుక్కో కనిపించింది అనుకోండి, ఏం చేస్తారు? ఏ కుక్కో కనిపించింది, ఎలా పరిగెడతారు? అది మీకు తెలుసు కదా. మనం కూడా అంతే. దేవుడు ఒక్కోసారి చేయొద్దు అండవు, చేస్తే చూస్తా ఊరుకుంటాడు. అసలు ఎందుకన్నా దేవుడు అనుమతి ఇచ్చాడు? ఎందుకు అసలు ఇట్లా? ఆవిడ నా మాట ఎంటలేదన్నా, నాకు నేను నీకు సెట్ అవునన్నా, నువ్వు నాకు కరెక్ట్. ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ఈ జనరేషన్ డైలాగ్ ఏంటో తెలుసా? నువ్వు నాకు కరెక్ట్ కాదురా. పూర్వకాలంలో అది గౌరవం ఉండేది, గౌరవం లేదు. ఇప్పుడు అరే ఒరే ఏంటది? నువ్వు నాకు కరెక్ట్ కాదురా. ఏంటి భాష? కరెక్ట్ కాదు నువ్వేలా అనుకుంటావు? నువ్వేలా డిసైడ్ చేస్తావు? ఎవరికి ఎవరు కరెక్టు ఎప్పుడు తెలుస్తుంది? అది పెళ్ళై 30 సంవత్సరాలైనా ఇప్పటికీ గొడవలు పడేవాళ్ళు ఉన్నారు లేదా? సంసారం ఎలాంటిదంట? సాగరానన్నా వేదొచ్చు కానీ ఏం వేదలేమో సంసారాన్ని వేదలేము. మరి ఎందుకు పెళ్లి తీసుకున్నా? షేక్స్పియర్ ఒక ఆయన అంటాడంట, ఒక కొటేషన్, దోస్ హు ఆర్ అవుట్ సైడ్ దే వాంట్ టు కమ్ ఇన్సైడ్, దోస్ హు ఆర్ ఇన్సైడ్ దే వాంట్ టు కమ్ అవుట్. పెళ్ళయ్యేవాడు ఎందుకు పడ్డాను రా బాబు, ఆ ట్రాప్లో పడిపోయాను అని వీళ్ళకు వాళ్ళు. ఏదో రోజు కత్తి గిఫ్ట్లు తెచ్చాడు, చాక్లెట్లు ఇచ్చాడు, కేక్ ముక్కలు ఇచ్చాడు, రోజు బండి వేసుకొచ్చాడు, టైంకి గోర్ఖాలాగా సెక్యూరిటీ లాగా వచ్చాడు, ఏదో మనసు ఇచ్చాను. ఇప్పుడు ఫోన్ ఎత్తే ఎందుకు ఫోన్ చేశా? ఈ పని లేదు ఇంకా, తెలియక పడిపోయి. ఇవి మన అనుమానం, ఇవి మన పరిస్థితులు. తెలిసి అందులో రావాలనుకున్నాడేమో, వచ్చినోడేమో ఎందుకు వచ్చానరా మహాప్రభు. బయట ఉన్నవాడికి చెప్తే వింటాడా? అమ్మ పెళ్ళి అనగానే వాడికి 1000 పరుగులు వెలుగు వచ్చేస్తాం. మొహం పెళ్ళి అనగానే అమ్మ మాటండు, నాన్న మాటండు. అమ్మ ఏమో బెల్లం, భార్య ఏమో అమ్మ ఏమో అల్లం, భార్య ఏమో చెప్పండి అమ్మ బెల్లం. అమ్మ బాబా ఇక బెల్లమో అంతే. ఏకలు ఎక్కడ చేస్తాయి? బెల్లం ఎక్కడుంటే అక్కడ. అదే మనం ఏంట్రా ఆయన అమ్మ నాన్న మర్చిపోయావు. అమ్మ దేవుడు చెప్పాడు కదా, తల్లిదండ్రులు విడిచి వాళ్ళు ఏమవుతారు? ఏక శరీరం అవుతారు. ఇంకేమన్నాడు? భార్యని వాక్యాలకు మాత్రం తిరుగులేదు. ఏదో చిన్నప్పటి నుంచి సంఘంలో పెరిగాడు కదా, వాక్యాలు పంచులు కొటేషన్లు అన్నీ బాగానే ఉన్నాయి. అవి దేవుడికి ఇష్టమా కాదా, దేవుడిని సంతోషపెట్టే విధంగా ఉన్నామా లేదా అనేది మనం ఆలోచిస్తాం. సరే ఇవన్నీ ఎలా వచ్చాయి మనకి? సిలువ ద్వారానే. సిలువ లేకపోతే ఇవేవి మనకు లేవు. ఒకసారి మళ్ళా ఆ సిలువ వల్ల మనకి ఇచ్చిన ఆశీర్వాదాలు బట్టి ఆయన ఎంతగా స్తుతించిన, ఎంతగా మహిమపరిచిన, ఎన్నిసార్లు ఎంత టైం ఇచ్చినా ఆయన రుణం మనం తీర్చుకోలేము. అందుకు ఈ అవకాశం ఇచ్చిన మీకు వ్యవసాయానికి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ యొక్క శిలువ ధ్యానం పూర్తిగా ఉద్దేశం ఏంటంటే 15 నిమిషాలు శిలువను ధ్యానించడం, 20 నిమిషాలు 25 నిమిషాలు శిలువను కూర్చి ధ్యానించినంత ఉద్యోగంగా ధ్యానించము. మెసేజ్ కూడా ఉద్దేశంగా ఒక 15 నిమిషాలు చెప్పేసి వదిలిపెట్టేయటం. ఆ తర్వాత మళ్ళీ ధ్యానం 9:30 ప్రారంభించి 9 గంటలు ముగించుకోవడం అనేది దీన్ని ఈ యొక్క పూర్తిగా ఉద్దేశము. కాబట్టి మెసేజ్ ఇచ్చేవా దైవజనులు ఏంటి, లేకపోతే మీరు ఎవరైనా రేపు ఎవరు జీవన్ రేపు మెసేజ్ సోమవారం మేము రాజు గారి మెసేజ్, మరి మళ్ళీ మంగళవారం మోదీష్ గారి మెసేజ్. ఈ విధంగా అంటే ఒక గంటన్నర మాత్రమే, అంటే 30 రోజులు కొనసాగాలి కాబట్టి ఎక్కువ ప్రాబ్లం చేయకూడదు. కాబట్టి దయచేసి మీ టైం మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోవాల్సింది ప్రభునామంలో ప్రార్థన చేస్తూ
ఉద్యమమైన మెసేజ్ అంటే ఉపమానాలు అయ్యి ఇప్పుడు ఈ మెసేజ్లో కాకుండా ఆధార్ మెసేజ్లు అయితే టైమింగ్ ఉంటుంది కాబట్టి కాకుండా శిల్వ ధ్యానాన్ని ఎంత ఉద్యోగంగా ముగించామో ఎవరో పిల్లలు తీయాలి. ఏదైతే అలా చేస్తే బయట తీసుకోవాలమ్మా కొన్ని నిమిషాలు మళ్ళీ ఉడికిపెట్టి తీసుకురావాలి. ఆ ఉద్యమంతో మళ్ళా ప్రార్థన చేసుకుంటూ ఉద్యమంగా ముందు సాగాలన్నదే మన ఉద్దేశం. కాబట్టి దయచేసి గమనించాలని చెప్పి వర్తమానం ఇచ్చేవాళ్ళని కూడా ప్రభునామం మనం చేస్తున్నాను. మోకరించి మరి కొన్ని నిమిషాలు రాత్రి ప్రార్థిస్తాం కదా. ఎవరి గురించి ప్రార్థిస్తాము? మీ అక్కర్లు మీ అవసరాలు ఈ యొక్క ఉపవాస దినాల్లో కూడా మీరు ఒక గోల్తో ఉంటారు, ప్రార్థిస్తారు, ఉద్దేశిస్తారు. కాబట్టి ఆ విధంగా మీ అక్కల కోసం 10 నిమిషాలు ముగించుకుంటాం. మీ అక్కల కోసం అవసరం ప్రార్థన చేయండి. రెండవదిగా ప్రవీణ్ పగడాల గారు మరి నిద్రించారు, వారి కొరకు, అలాగే నా పడిన ఆపరేషన్ చేసుకున్న మన కొరకు, ఇంకా బలహీన ఎవరికి వారందరూ స్వస్థత కలుగులన్న ప్రార్థన స్టార్ట్ చేయండి. స్తోత్రం నైనా మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం నీకు ఆరోపిస్తున్నాయినా. కృపగల దేవా, జాలిగల దేవా, ప్రేమగల దేవా, ప్రభా నీ బిడ్డల్ని సందుకు వచ్చారయ్యా. ఇదిగో తండ్రి మరి శిలువ ధ్యాన గుడికల్లో మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటారు ప్రభా. కొంతమంది అయితే ఈ శిలువనే ధ్యానిస్తారు, కొంతమంది అయితే వారి అక్కల అవసరాల కోసం సమర్పించుకొని ప్రార్థన చేసుకుంటారు. ఎవరు దేనికోసం ప్రార్థన చేస్తారో మాకైతే తెలియదు కానీ ప్రభా, ప్రార్థన చేసే ప్రతి ఒక్క బిడ్డను ప్రభా జ్ఞాపకం తెచ్చుకోండి. మీరైతే మీ పేరు మీ అవసరం కొరకు ప్రార్థిస్తారు, మీ అవసరం కొరకు ప్రార్థిస్తారు. అవసరాలు తీర్చండి, అక్కలు తీర్చండి ప్రభా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములైనా గొప్ప దేవా, జాలిగల దేవా, ప్రేమగల దేవా, నీకు వందనాలు. అదేవిధంగా తండ్రి ఇదిగోనండి మాట్లాడండి, నోరెప్పాలి. ఒకవేళ మీ ప్రార్థన అవసరం ఉంటే మీరు స్లోగా చేసుకున్న పర్లేదు కానీ మరి మరి ప్రవీణ్ ప్రాణాలు చేసిన అలాగే నా కొరకు చేసిన మీరు పైకి ప్రార్థించవచ్చు. అంటే అందరూ ఒకసారి ప్రార్థించే ఉద్యోగంలో ఉంటుంది కాబట్టి దయచేసి గమనించాలి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మహిమ మహిమ నీకే, మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం యేసయ్యానికి స్తోత్రం 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 స్తోత్రం. ఇదిగో తండ్రి నీ పిల్లలైనా వారి అవసరం ప్రార్థన చేస్తారు తండ్రి. 10 మంది అయితే ఉపవాసం ఉండి తండ్రి, మరి ఎవరొస్తే అయితే ప్రభావ వారి యొక్క చదువుల కొరకు, అలాగే ఇదిగో తండ్రి ప్రభావ మరి 10 మంది తల్లిదండ్రులు అయితే మరి సంతానం కొరకు, సంతానం కలిగినైతే వారి పిల్లల కొరకు, వారి యొక్క భవిష్యత్తు కొరకు అనేక అంశాలు ప్రార్థన చేసుకోవచ్చునైనా ప్రభావ. ఇదిగో తండ్రి ప్రార్థన ఆలకించే దేవుడవునైనా ప్రభావ, ప్రార్థన సమాధానం ఇచ్చే దేవుడవునైనా కాబట్టి ప్రతి ప్రార్థనకు సమాధానం దయచేయండి. ఎవరు ఏమి అక్కడ కలిగి ఉన్నారో, ఎవరు కలిగి ఉన్నారో ఒకసారి జ్ఞాపకం బాధలు పడి ప్రతిపాదన తండ్రి పొందిన అలాగే ఇప్పుడు స్తోత్రంలో తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి మరి ప్రవీణ్ పగడాలి ప్రభా, ఇదిగో తండ్రి మరి నిరీక్షించుండగా ఇదిగో తండ్రి ఆ కుటుంబంలో ప్రభా ఎంతో దుఃఖము, ఎంతో వేదన ఇదిగో తండ్రి ముందు ఉండొచ్చు తండ్రి. ఇదిగో తండ్రి వాదన దయచేవాటి వాక్యం వాదస్తుంది. ఇదిగో తండ్రి మరి మా వాటి యొక్క భార్య అయితే నేను క్షమించేస్తాను, నేను మరి ఎవరైతే మరి ఆయన మరి అచ్చయ్య కూడుకున్నారు వారిని క్షమించాలని చెప్పి ఒక మాట పలకడం మేము విన్నాం. ఎంత ప్రభా మరి నీరత్వం కలిగినటువంటి హృదయంనైనా కాబట్టి ఆ కుటుంబం ఆధారంతో దయచేయండి తండ్రి. నీకు స్తోత్రమునైనా రోజు వాక్యం దైవజనులు దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి. ఇంకా ప్రభా నీ సేవ విధిగా వాడుకోమని పెట్టుకున్నాను. ఇదిగో తండ్రి దినాలు ఇంకా ప్రభా మరి రేపు ఎల్లుండ ఇదిగో తన వాక్యం చెప్పే ప్రతి ఒక్క దైవజనులు ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశ్రయించండి. ఇదిగో తన శిలువ ధ్యాన కుడికలు ప్రభా ప్రతి ఒక్కరు ఇదిగో తన శిలువను గురించి ప్రభా, నీ శిలువలో పడ్డ శ్రమలు ప్రభా ఇదిగో తండ్రి అలనాడు ప్రభా 2020 సంవత్సరాల క్రితమైనా ఇదిగో తండ్రి మా కోసం నువ్వు చేసిన యాగము తండ్రి ఇదిగో తండ్రి వీధులు వచ్చి గొలుబాత పడ్డ వరకు దారుగా నీ రక్తం కార్చవలైనా ఇదిగో తండ్రి ఆ యొక్క భారమైన మా పాప భారమైన శిలువను భుజాన వేసుకుని ప్రభా మోయలేక మోస్తూ తండ్రి ఆ భారమైన శిలువను గొలుబాత పడ్డ వరకు మోసుకొచ్చాను ప్రభా. నువ్వు సమస్యని పడిపోయినప్పుడు తండ్రి ఇదిగో ఎవరు కూడా లేపలేదు, ఎవరు కూడా ప్రభా నిన్ను పట్టించుకోలేకపోయింది. ఇదిగో తండ్రి మరి ఆ దొండలు వచ్చినైనా నేను మారు చేతులు పట్టుకొని శిలువకు విసిరేసి బలవంతంగా ప్రభా చేతులు పేగులు కొట్టి ప్రభా కాళ్ళు పేగులు కొట్టి ప్రభా ఎంతగానో చేసిన ముళ్ళ కిరీటం కొట్టి ఎంతగా హింసించినా కానీ నోరు తెరవలేదయ్యే ప్రేమ, బదులు పలకలేదయ్యే ప్రేమ ప్రభా. అటువంటి గొప్ప కార్యం మా కొరకు చేసిన సేవ ఇదిగో తను వాటిని సాధించాడు ప్రభా. ఈ శివలో ఇవన్నీ ఉన్నాయైనా నీ శివ లేకపోతే ఏది లేదైనా నీ శివ ద్వారా ఎన్ని కూడా ప్రభా నువ్వు ప్రభా ఇదిగో తను నెరవేర్చి ఇదిగో తండ్రి మన లోకంలో లోపల సంఘాలు కట్టి
బట్టి ఆ సంఘాలు ప్రభా అనేక మంది చేతపడేటట్లు అనేక మంది ప్రభా ఇదిగో తండ్రి పాప నరకానికి పోకుండా ఇదిగో తండ్రి వరకృతి ప్రభా ఇదిగో తండ్రి పరలోక రాజుగా వాసుగా చేయడానికి నువ్వు చేసిన త్యాగము నువ్వు చేసిన యాగము ప్రభా ఎంతో గొప్పది నాయనా. నీ సిలువే నా శరణము, నీ సిలువే నా శరణము, విలువైన రుధిరాన్ని కాచి వెలపోసి నన్ను కొన్నావు, విలువైన రుధిరాన్ని కాచి వెలపోసి నన్ను కొన్నావు, ప్రేమా త్యాగం నీవే యేసయ్యా, మహిమా నీకే ఆరోపించుము, నీ సిలువే నా శరణము, నీ సిలువే నా శరణము. గాయాలు పొందినావు, వెలివేయబడినావు, నా శిక్ష నీవు పొంది రక్షణను కనుపరచావు, గాయాలు పొందినావు, వెలివేయబడినావు, నా శిక్ష నీవు పొంది రక్షణను కనుపరచావు, నీ ప్రేమ ఎంత ఉందని నేను తెలుపలేను, నీ కృపను పాడెదను నా జీవితాంతము, నీ ప్రేమ ఎంత ఉందని నేను తెలుపలేను, నీ కృపను పాడెదను నా జీవితాంతము, సిలువే నా శరణము, నీ సిలువే నా శరణము, పానార్పణముగా నీవు ఒలికించబడినావు, పరకంబులు విరచి విజయుండవై లేచావు, పానార్పణముగా నీవు ఒలికించబడినావు, పరకంబులు విరచి విజయుండవై లేచావు, వర్ణింప సత్యము కాని నీ ప్రేమ స్మరింతు, నీ సిలువ ప్రేమ వార్తను నే పాడి ప్రకటింతు, వర్ణింప సత్యము కాని నీ ప్రేమ స్మరింతు,
ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమయు ఘనతయు ప్రభా నీకు అర్పిస్తున్నాం నాయనా. మా మంచి దేవుడా నీకు కృతజ్ఞతాస్తుతులు చేస్తున్నాం ప్రభా. ఈ యొక్క శిల్వ ధ్యాన కొడుకులు ఎంతో దినమున ప్రభా మేము ఉంటుండగా ప్రభా నిన్ను ధ్యానించాం, నీ శిల్వను ధ్యానించాం. వర్తమానాలు మీరు మాతో మాట్లాడారు, నీ శిల్వ లేదే ఏదీ లేదు అని చెప్పి మాకు ప్రభా వివరించి చెప్పారు. అలాగే నేను ఎదుగుతండి కొంతమంది ప్రభా వారి కలిగిన అక్కర్ల కోసం అవసరాల కోసం ఉపవాసాలు నుండి ప్రభావాన్ని సందుకు వస్తారు. వారి అక్కర్లేని అవసరం ఏంటో ప్రార్థించారు. ప్రభా మా ప్రార్థనను ఆలకించే దేవుడై ఉన్నావు. నువ్వు రాయు కాదు, రప్పవు కాదు. నువ్వు మాట్లాడే దేవుడవు, వినే దేవుడవు, ఆలకించే దేవుడవు, సమాధానం ఇచ్చే దేవుడవు, కార్యాలు చేసే దేవుడవు. కాబట్టి చిత్తమైతే ప్రభా వారికి ఏది అవసరంతో అదే ముఖ్యమైన అవసరం కలిగి ఉన్నట్లయితే అటువంటి అవసరాన్ని తీర్చమని నీ పాదాలు పట్టి ప్రయత్నిస్తున్నాం. నీ బిడ్డలు సందుకు వచ్చినప్పుడు మీరు తోడేని తీసుకొచ్చారు, ఎదురుగా తోడేని క్షేమంగా ప్రాణం చేర్చండి ప్రభా. రేపు జన్మన జరిగే కార్యక్రమం తోడే చక్కగా జరిగించమని ఈ 30 దినాలు కూడా ఆత్మీయంగా బలపరచబడి ఉజ్జీవించబడి ప్రభా ఎదుగుతాను వారు చేసిన పొరపాట్లు పాపాలు అది కూడా ఒప్పుకొని మరలా ఉజ్జీవించబడి ప్రభా నీ సందులో ఆత్మీయంగా జీవించడానికి ఏర్పాటు చేసి ఈ యొక్క కుడికలో మీరే తోడే చక్కగా జరిగించమని మా ముందు ప్రభా ఎదుగుతండి ఏసు గుడ్ ఫ్రైడే ఉంటుండగా అంతవరకు ప్రభా ఈ విధంగా మేము కొనసాగుతుంటుండగా మీరే కృప చూపించి నడిపించమని ప్రవీణ్ ప్రాణాల గారు ప్రార్థన చేస్తున్నారు, కుటుంబం గారు ప్రార్థన చేస్తున్నాం. ఆదరించండి, ఓదార్చండి, కుటుంబాన్ని మీరు కాపాడండి. అలా ప్రభా ఇంకా బలహీనమైనటువంటి వారు మా సంఘస్థానంలో కూడా బలపరచండి. రానటువంటి వారు ప్రభా రెఫరెన్స్ రావడానికి సాయం చేసి మాకు మంచి మనసు సంతరించండి. వచ్చిన బిడ్డలు ఎందుకు మీరు తోడే గ్రహణం చేస్తామని వేడుకుంటూ మహిమాకంత ప్రభా నీకు అర్పిస్తూ వాటి మంచి దైవం కూడా దీవించి చేస్తామని వేడుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థనలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, వంశాల్లో వ్యక్తులు తప్పించుకో, ఎందుకంటే రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు పరమ తండ్రి సృష్టికర్త దేవుని ప్రేమ ఆయన కుమారుల దేశకి కృప ఆయన పంపించిన పరిశుద్ధాత్మక అన్యోన్య సంవత్సరం సమాధానం కూడిన మనకు మన కుటుంబాలకు సంఘానికి సంఘపెట్లకు వర్తమాన దైవజనులకు పగడాల గారి కుటుంబానికి రేపు జరిపోయే ఈ సిద్ధాల కుడికకు ఆయన కృప సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామముకే సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాదికంత నాశనము యేసుక్రీస్తు నామమున మహిమయు ఘనత ప్రభావాలు యుగ యుగములు కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా బహుగా దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. మొదటిసారి పెద్ద మీదేనా? బాగా